మనతో పాటు బీజేఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారు ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంత అబద్ధాల బడ్జెట్, గారడీల బడ్జెట్ ఇటువంటి పద్ధతి లేదు? మీకు బడ్జెట్ నచ్చలేదా లేకపోతే బాగాలేదా? చూడండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజానీకాన్ని మోసం చేసి ఇది హామీల ఎగవేతల బడ్జెట్గా, తెలంగాణను దివాలా తీసేటువంటి బడ్జెట్గా, అప్పుల పాలు చేసేటువంటి బడ్జెట్గా, సంక్షేమ కార్యక్రమాల్ని పాతరేసే బడ్జెట్గా మాత్రమే ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను. ఇది బడాయిలకు పోయి గొప్పలకు పోయి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మీరు గత బడ్జెట్లో కూడా మేము చెప్పాం, ఇంత రెవెన్యూ రాదని చెప్పినా మీరు రెవెన్యూ వస్తుంది అని చెప్పారు కదా, అది మోసం కాదా? ఇప్పుడు రెవెన్యూ తగ్గింది కదా, దానికి సమాధానం ఏం చెప్తారు? రేపు కూడా మీరు చెప్పేటువంటి బడ్జెట్లో 71,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తామని చెప్తున్నారు. మీరు ఇచ్చేటువంటి బడ్జెట్ అలొకేషన్స్లో మీరు చూపించేటువంటి రెవెన్యూలో కూడా ఈరోజు మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, దాదాపు 50,000 కోట్ల రెవెన్యూ తగ్గుతుందని. అంటే మీరు అలొకేట్ చేసిన నిధులు కూడా పూర్తిగా ఇవ్వలేరు, పూర్తిగా ఖర్చు చేయలేరు. ఇచ్చిన నిధుల్లో కూడా ఎక్కడ కూడా మీరు ఇచ్చిన హామీలు, సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన హామీలు ఎక్కడి కూడా నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్ అలొకేషన్స్ లేవు అని స్పష్టంగా కదా. రైతు భరోసాకు సంబంధించి 18,000 కోట్లు ఉన్నాయి, ఎస్సీలకు సంబంధించి 40,000 కోట్లు ఉన్నట్టు, ఎస్టీలకు సంబంధించి 17,000, బీసీలకు 17,000 కోట్లు, వీటన్నిటిని కూడా సంక్షేమాలకు ఉపయోగించుకోలేరా? నేను ఒకటే చెప్తా ఉన్నాను, రైతు డిపార్ట్మెంట్లో రైతులకి రైతు భరోసా కానీ, రైతులకు ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ, రైతు కూలీలకు ఇవ్వాల్సిన డబ్బు కానీ, కౌలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ లెక్కేస్తే 42,000 కోట్ల రూపాయలు అవుతుంది. 42,000 కోట్ల రూపాయలకు 18,000 కోట్ల రూపాయలు వీళ్ళు అలొకేట్ చేశారు. ఆ 18,000 కోట్లు కూడా పూర్తిగా ఇస్తారన్న విశ్వాసం, నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళ రెవెన్యూ తగ్గుతుంది. కాబట్టి ఇది పూర్తిగా రైతాంగాన్ని మరొక్కసారి మోసం చేసే దిశగానే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. మరొకటి సంబంధించి ఇళ్లకు సంబంధించి కూడా 3,500 ఇల్లు నియోజకవర్గాల ఇళ్లకు సంబంధించి కూడా కట్టిస్తామంటుంది. ఇంకో పక్క కేంద్రం నుంచి వచ్చే, కేంద్రం విధించేటువంటి పన్నుల వల్ల ఇక్కడ రాబడి తగ్గుతుంది, రాష్ట్రం వాటా తగ్గుతుందండి. ఈరోజు గత బడ్జెట్లో కూడా మేము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామన్నారు కదా. మరి గత ప్రభుత్వంలో గత బడ్జెట్లో మీరు 3,500 ఇల్లు ఇస్తామన్నారు, మళ్ళీ ఒక ఇల్లు కూడా ఇవ్వకుండా మళ్ళీ బడ్జెట్లో కూడా మళ్ళీ 3,500 ఇల్లు ఇస్తామంటున్నారు కదా. అంటే మొన్న బడ్జెట్లో ఈ బడ్జెట్లో కలిపి 7,000 ఇల్లు ఇచ్చే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉన్నదా? మరి కేంద్రం ఇచ్చేటువంటి ఆవాస్ యోజన, కేంద్రం ఇచ్చే పిఎం ఆవాస్ యోజన కింద వచ్చేటువంటి ఇళ్ళకు కూడా ఇందిరమ్మ పేరు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ వేసుకొని చేద్దామనుకున్నారు కదా. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీకు కావాలంటే గత బడ్జెట్లో మీరు ఇచ్చినటువంటి అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అలొకేషన్స్ని ఈ అలొకేషన్స్ కలిపి మీరు ప్రతి నియోజకవర్గానికి 7,000 ఇండ్లు ఇచ్చే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ఇవ్వకుంటే గత బడ్జెట్లో మీరు 3,500 ఇండ్లు ఇస్తామని మరి మోసం చేసినట్టు మీరు ఒప్పుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. రెండోది, మీరు చెప్పినట్టుగా మరి ఈరోజు ట్యాక్స్ డివల్యూషన్స్ వారికి కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి మాకు ట్యాక్స్ వస్తలేదు అని అంటున్నారు కదా. యూపీఏ ప్రభుత్వంలో గత 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కానీ, మొన్న 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కానీ, వీళ్ళ సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ ఉన్నప్పుడు కానీ ట్యాక్స్ డివల్యూషన్ ఎంత ఉండండి? కేవలం 32% మాత్రమే ఈ రాష్ట్రాలకు ఇస్తుండే. 2% పెంచుమని ముఖ్యమంత్రులు రిక్వెస్ట్ చేస్తే కూడా ₹1 పెంచని ఆ ప్రభుత్వం ఈరోజు మాట్లాడడానికి సిగ్గుండాలి. మేము నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 42%, ఇప్పుడు కరెక్షన్ వచ్చి 41%గా కరెక్షన్ వచ్చింది కదా. 41% అంటే అయినా 9% మేము ట్యాక్స్ డివల్యూషన్లో మీకు పెంచి 1,000 కోట్ల రూపాయలు అడిషనల్గా ఇచ్చినా మీరు మాట్లాడుతున్నారంటే మీకు మతి ఉండి మాట్లాడుతున్నారా, లేకుంటే తెలిసి మాట్లాడుతున్నారా, కావాలని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారా, ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు బడ్జెట్కు సంబంధించి మాత్రం కేంద్రం మీద నిందలేయడం కాదు, కేంద్రానికి సంబంధించి ఇప్పటికే పన్నుల విధానానికి సంబంధించి కూడా రాష్ట్రాల వాటా పెంచిందని చెప్తున్నాయి. ఈ బడ్జెట్ లోటు బడ్జెట్ గతంలో ప్రకటించినటువంటి ఇల్లు 3,500 ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకొని ఈ ఏడాదికి సంబంధించి 7,000 ఇల్లు మొత్తం ఒక నియోజకవర్గానికి ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నాయి. మరొక పక్క ఈ బడ్జెట్కు సంబంధించి మాత్రం మొత్తం గారడిగా ఉంది. ఈ బడ్జెట్ ఆ రెవెన్యూ లోటుతో ఉన్నది, ప్రజల్ని మోసం చేసేటువంటి బడ్జెట్ అని చెప్పి బీజేఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.